స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వరంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్యాచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తముంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. శ్రావణమాసం 2వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పాటు చేయాలి. శ్రీవరలక్ష్మీ వ్రతము చేయుటకు కావలసిన పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, విడిపులు, పూలమాలలు, తమలపాకులు, ముప్పె వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవికల గుడ్డ, మామిడి ఆకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలసం, కొబ్బరికాయలు, తెల్లదారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారుచేసిన నైవేద్యాలు, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్యాచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేయకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే. శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీ వ్రతంతో ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగే లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన కథ. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపైన బియ్యపు పిండితో ముగ్గువేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా రూపును తయారుచేసి అమర్చుకోవాలి. పూజా సామగ్రి: తోరాలు, అక్షతలు, పసుపు. గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో 5 లేక 9 ముడులతో తోరాలను తయారుచేసుకుని పీహ్యం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధం కావాలి. అదో నిర్విష్ణేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విష్ణం కురుమేదేవో సర్వకార్యేషు సర్వదా ఆగచ్చ వరసిద్ధ వినాయక అంబికా ప్రియనందన పూజాగృహాన సుముఖ నమస్తే గణనాయకాని స్తుతిస్తూ గణపతిపై అక్షతలు చల్లాలి. యథాశక్తి షోడశోపచార పూజ చేయాలి. అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి. గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదన చేసి చుట్టూ జల్లుతూ సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి, ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఆపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మేణ్య స్వాహ గుడ సహితఫల నివేదనం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీటిని వదలాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం అచమనం సమర్పయామి. కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. అనేన మాయాచరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవత సుప్రీతసుప్రసన్న వరదాభవతు. మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి. వరలక్ష్మీ వ్రతం ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు, అమ్మవారి అనుగ్రహం. అంబి కలసపూజ.
ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షేకారక గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై, పూజాద్రవ్యాలపై, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి. చంచలాయ నమః పాదౌ పూజయామి, చపలాయ నమః జానుని పూజయామి, పీతాంబరాయ నమః ఉరుం పూజయామి, కమలవాసినే నమః కటిం పూజయామి, పద్మాలయాయ నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్తనో పూజయామి, కంబుకన్యే నమః కంఠం పూజయామి, సుముఖాయ నమః ముఖం పూజయామి, సునేత్రాయ నమః నేత్రో పూజయామి, రమాయ నమః కర్ణో పూజయామి, కమలాయ నమః శిరః పూజయామి, శ్రీవరలక్ష్మీ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఈ మంత్రాలు అనంతరం వరలక్ష్మీ వ్రతం కథను వినాలి. అనంతరం అక్షతలు శిరస్సుపై చల్లుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసముండి భక్తితో వేడుకుంటటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి.